హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కే టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే డెలివరీ తర్వాత డెలివరీ అయిన వెంటనే మనము కట్టుకునే నడికట్టు అనేది ఎలా కట్టుకోవాలి, సి సెక్షన్ వాళ్ళు ఎలా కట్టుకోవాలి, నార్మల్ డెలివరీ వాళ్ళు ఎలా కట్టుకోవాలి. మనకి అట్లా కట్టుకోకపోతే ఏమైనా ఈ పుట్ట అనేది బాగా అలాగే ఉంటుందా, మరి బెల్ట్ యూజ్ చేస్తా, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో ఈ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు మన సిస్టర్స్, ఈ బెల్టుల గురించి చెప్పండి అక్క, నడికట్టు గురించి చెప్పండి అక్క అనేసి. డెలివరీ తర్వాత ఖచ్చితంగా మనము నడికట్టు అనేది కట్టాలి 100%. ఎందుకంటే మనం 9 months బేబీని మోసి ఉంటాం కాబట్టి మన మజిల్స్ అన్నీ కూడా లూజ్ అయిపోయి ఉంటాయి, పెద్దగా అయిపోయి ఉంటాయి అన్నమాట. మనం చూసుకుంటే ఈ నడికట్టు కట్టనప్పుడు చాలా మందికి కూడా పొట్ట అనేది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే డెలివరీ తర్వాత కూడా పొట్ట అనేది 9 months, 6 months, 8 months అట్లా చాలా పెద్దగా కనబడుతూ ఉంటుంది అన్నమాట. మరి ఖచ్చితంగా డెలివరీ తర్వాత ఈ యొక్క నడికట్టు అనేది 100% కట్టుకోవాలి. ఇది మన పొట్టని తగ్గించడానికి అండ్ మన వెన్నుకు చాలా సపోర్టెడ్గా ఉంటుంది. ముఖ్యంగా సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళకైతే స్టిచ్చెస్ ఉంటాయి కదా, వాళ్ళకి స్టిచ్చెస్ ఉంటాయి కదా, మరి ఎలా అంటే పైన కట్టుకోవాలి. ఒక సింగిల్ పీస్తో కట్టాలి. నేను మరొక వీడియోలో చూపిస్తా క్లియర్గా. ఒక సింగిల్ పీస్తో కట్టుకోవాలన్నమాట. ఈ స్టిచ్చెస్ పైన కట్టుకోవాలి. ఇది ఎప్పటి వరకు అంటే మీకు స్టిచ్చెస్ మానే వరకు కూడా కట్టుకోవాలి. కొంచెం టైట్గానే కట్టాలి, లూజ్గా కట్టదు. మనకి పొట్ట అనేది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సి సెక్షన్ డెలివరీ వాళ్ళు ఇలా కట్టిన తర్వాత వీళ్ళకి స్టిచ్చెస్ మానాయి అనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ సజెషన్ తీసుకున్నాక ఎట్లా కట్టాలి అంటే నేను ఈ ఇమేజ్లో చూపించినట్టు పొట్టను మొత్తం కవర్ చేయాలన్నమాట. అట్లా ఒక 2-3 months వరకు మనము ఇట్లా యూస్ చేస్తూనే ఉండాలి. లోపల అది కట్టేసేసుకొని మనం పైన డ్రెస్ వేసుకోవడం, నైట్ వేసుకోవడం చేస్తూ ఉండాలి. అట్లా చేస్తే చాలా వరకు పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. మన మజిల్స్ అనేవి అక్కడ కొంచెం సదురుకోవడానికి టైం పడుతుంది అనమాట. అందుకనే మనము 3 months వరకు కూడా యూజ్ చేయవచ్చు. మీకు కంఫర్టబుల్ ఇంకా ఎక్కువగా ఉంచుకుందాం అనుకుంటే ఎక్కువగా ఉంచుకోండి, లేదు అంటే తీసేయండి. కానీ మొత్తం కవర్ కావాలి. నార్మల్ డెలివరీ వాళ్ళకి కూడా అంతే. వీళ్ళకి సి సెక్షన్ డెలివరీ వాళ్ళలాగా స్టిచెస్ ఉండవు కదా. ఆల్రెడీ వెజినల్ డెలివరీ కాబట్టి వీళ్ళకి ఏం ప్రమాదం లేదు. హ్యాపీగా ఫస్ట్ డెలివరీ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే గట్టిగా కట్టుకోవాలన్నమాట. పొట్టంతా కవర్ అయ్యేలాగా కట్టేసుకోండి. చాలా టైట్గా కట్టుకొని మీరు తినేటప్పుడు ముఖ్యంగా ఉండాలి. ఇది తీసేయద్దు. ఇంకా స్నానం చేసేటప్పుడు అట్లాంటి టైంలో తీయండి. చాలామంది నైట్ పడుకునేటప్పుడు తీసి పడుకుంటూ ఉంటారు. దానికంటే పెట్టుకొని పడుకుంటే బెటర్. కాకపోతే కొంతమంది కంఫర్టబుల్గా ఫీల్ కారు కాబట్టి తీసి పడుకొని మళ్ళీ మార్నింగ్ కట్టుకోండి. ఇట్లా వీళ్ళ కంఫర్టబుల్గా ఉన్నంతసేపు కట్టుకుంటేనే బెటర్ అన్నమాట. ఇక బెల్టులు యూజ్ చేయొచ్చా అక్క అని అడుగుతూ ఉన్నారు. బెల్టులు యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు మనం యూజ్ చేసినాక బెల్ట్ అనేది బాగా స్టిఫ్ చేయదన్నమాట మన పొట్టను. అంటే గట్టిగా అంటే పట్టేసి ఇగ్గినట్టుగా ఉండదు. మనం కట్టుకున్న ఈ కట్ అనేది గట్టిగా ఉంటుంది. ఈ నార్మల్ డెలివరీ వాళ్ళు మాత్రం ఇట్లా సింగిల్ పీస్తో కట్టుకోకండి. ఇంట్లో పెద్దవాళ్ళు చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. సింగిల్ పీస్తో కట్టుతూ ఉంటారు తెలియక. నా డెలివరీ అప్పుడు కూడా అలాగే కట్టారు, నాకు తెలియదు వీటి గురించి. సింగిల్ పీస్ కట్టడం వల్ల మనకి ఒక పొట్ట పైకి ఒక పొట్ట కిందికి అయితే అట్లా అవుతుంది అనమాట. అందుకనే మనం పొట్ట మొత్తం కంప్లీట్గా కవర్ చేసి బ్యాగ్ని కవర్ చేసేలాగా కట్టుకోవాలన్నమాట. నేను ఇమేజెస్లో చూపించినట్టు అట్లా చేస్తేనే మీకు వెన్నుకి సపోర్టెడ్గా ఉంటుంది, మీ పొట్టకి కూడా లోపలికి వెళ్ళిపోవడానికి బాగుంటుంది. కానీ సి సెక్షన్ వాళ్ళకి ఆల్రెడీ స్టిచెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇట్లా కట్టుకోండి. కానీ నార్మల్ డెలివరీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పొట్టంతా కవర్ అయ్యేలాగా చూసుకోండి. ఎపిసోటమీ డెలివరీ అయిన వాళ్ళు కూడా ఎవరైనా కూడా ఇట్లా కట్టుకోండి. ఒక సి సెక్షన్ వాళ్ళే స్టిచ్ మానేసే దాకా కూడా అట్లా కట్టుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.